ఇక విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రామ్ మల్లిక్ నాయుడు ప్రీమియర్ లీగ్ సీజన్ 1 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. టోర్నమెంట్ విజేతగా చీపురుపల్లి జట్టు నిలిచింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 46 జట్లు పాల్గొన్నాయి. ప్రధానంగా ఫైనల్ మ్యాచ్లో బోండపల్లి, చీపురుపల్లి జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బోండపల్లి జట్టు 8 ఓవర్లు 57 పరుగుల లక్ష్యం చేయగా, లక్ష్య ఛేదనలో చీపురుపల్లి జట్టు కేవలం 5.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి 58 పరుగులు చేసి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు 33,000, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు 15,000, మూడవ స్థానం 4 స్థానాల్లో నిలిచిన జట్లకు 5,000 చొప్పున బహుమతులు అందజేశారు. ఒక నెల 15 రోజుల నుంచి 2 మాసాలు మంచి తీరిక రోజులు. యువతకి ఎండ కనిపించదు. మా మండలం టీములకు మాత్రం పెద్దల టీంకి కనిపిస్తుంది. మీకెవరికి కనిపించదు. మేము అప్పుడు మామిడి తోటలు వెంబడి, అరటి తోటలు వెంబడి, చెరుకు తోటలు వెంబడి చెరుకులు తీసుకొని తినుకొని నాగావళి నది ఒడ్డున కూర్చొని సాయంకాలం అయితే కబడ్డీ ఆడేవాళ్ళం. మంగళాపురం, గోయిదాపేట, రేగిడి, గోపాలపురం. అంతకు మించి మాకేం అవకాశం ఉండేది కాదు. ఈ రోజున యువతలో ఇంత స్ఫూర్తి వచ్చి ఈ విషయంగా ఆటలు ఎందుకు పెట్టాల్సి వస్తుంది అని అంటే, చదువుకున్న దీంట్లో కూడా విహారయాత్రలు, క్రీడలు అనే దీని మీద ఒక వ్యాసంగా రాస్తే ఆ రోజున 15 మార్కులు ఉండే. విహారయాత్ర ఎందుకు చేయాలి, క్రీడలు ఎందుకు చేయాలి అనేటటువంటిది. ఈ రోజు క్రీడల మీద ఆసక్తిలో ప్రపంచం అంతా ఫుట్బాల్ ఆడితే, మరి మనందరం క్రికెట్ ఆడతాం. ఫుట్బాల్ ను మించిపోయినటువంటి IPL